పార్లమెంటులో తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. వాటికి సంబంధించి తాను పార్లమెంట్లో మాట్లాడితే మోదీ బండారం బయటపడుతుందని, పార్లమెంట్లో తనని మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఘాటుగా విమర్శలు చేశారు. సమావేశాలు వాయిదా పడిన తరువాత బుధవారం పార్లమెంటు ఆవరణలో 15 విపక్షాల నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చకు తాము బేషరతుగా అంగీకరిస్తున్న అధికార పార్టీ సభ్యులే సభను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను మాట్లాడితే మోదీ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని బీజేపీ సభ్యులు భయపడుతున్నారని అన్నారు. ఈ సమాచారాన్ని లోకసభ సాక్షిగా అందరికీ తెలియజేయాలనుకున్నానని, ప్రజాప్రతినిధిగా పార్లమెంటు ముందు పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ పార్లమెంటుకు మాత్రం ఆ విషయం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారో తనకి అర్థం కావడం లేదన్నారు. ప్రధాని మోదీ సాకులు చెప్పడం మానేసి పార్లమెంటుకు వచ్చి సమాధానం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. బలమైన ఆధారాలు ఉన్నప్పుడు పార్లమెంట్లోనే వెల్లడించాలని పట్టుబట్టడంలో ఉద్దేశం ఏంటని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్లమెంటు సభ్యుడిగా తనకు హక్కు ఉందని, అక్కడ అవకాశం ఇవ్వకపోతే జనసభలో బయట పెడతానని రాహుల్ సమాధానమిచ్చారు. రాహుల్తో పాటు టీఎంసీ, జేడీయూ, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు.